నిజంగా లేవు. ఆయన ఒక్కడే నాగేశ్వర ఒక్కడే అంటే ఆ రోజు ముట్టినాడు ఆయన. గ్రూప్ లో వస్తాను. కుడి చేతులు అక్షంతలు పట్టుకోండి. ఎడమ చేతితో నీళ్లు పోసుకుంటూ విస్తర్లో కాకుండా కింద వదిలిపెట్టండి. విస్తర్ని ముందు వెనకాలే అందించండి. ఓం ఇది యజ్ఞేన యజ్ఞమదనంతరేవ తాని శ్రవాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమానసదంతేత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. देवदे पापोहं भव कर्महं पापात्मं पापसंभव त्राहिमां कृपया देव शरणागतवत्सलः अन्यदा शरणन्नास्ति त्वमेव युगामेनो रक्ष रक्षो परमेश्वर रक्ष रक्षो परमेश्वरी आत्मकं सर्वं श्री महाकाली महालक्ष्मी महासरस्वरूपिणी గలలా పొద్దుల పూట బాగుపడుతుంది పొద్దు పడి గలలు వానికి అలా
అయితే మీ అమ్మ ఫోటో మీ అమ్మ ఫోటో 3 అయితే మీ అమ్మ వస్తే 3000 మీ అమ్మ రాకపోతే ఫ్రీ మీ అమ్మ వస్తేనే 3000 తీసుకున్నా మళ్ళీ అందరు చేతులు అన్న చెప్పడం చేతులు లేపనే మంచి దేవీ నవరాత్రుల్లో భాగంగా తుమ్కుంట మున్సిపాలిటీ తుమ్కుంట గ్రామంలో భవానీ రామలింగేశ్వర ఆలయంలో గత 18 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో మనకి కనిపించింది కాబట్టి అందరూ కూడా ఆ లక్ష్మీ కటాక్షంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ ఇది 5వ రోజు ఇంకా 4 రోజులు ఉంది అంటే శనివారం నాడు ఆదివారం శుక్రవారం నాడు ఉదయం హోమ కార్యక్రమంతో మొదలుపెట్టుకొని సాయంత్రం ఉద్వాసన ఉంటుంది. అలాగే శనివారం అంటే దసరా నవరాత్రుల్లో దసరా రోజు ఊరేగింపుగా పోయి అమ్మవారిని నదిలో కలపడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమాలకు అన్నిటికి కూడా భక్తులందరూ రావాల్సిందిగా మనది. ఇది 18వ సంవత్సరం కాబట్టి మాకందరికీ సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ 118 మంది కంకణం కట్టుకొని ఉన్నారు. అటు పిల్లలు, ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు అందరూ కూడా కలిసి 118 మంది దినదినము రోజు అంటే నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు 150 మంది నుంచి 200 మంది వరకు అన్నప్రసాదంతో వారికి సేవ చేయడము, అలాగే బుధవారం నాడు అన్నప్రసాదంగా 2000 మందికి అన్నప్రసాదంగా పంచడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి దగ్గరకు వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై మాత.